హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు పేలాల ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. పేలాలు తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా వాటర్లో బాగా కడుక్కొని ఇలా స్ట్రైన్ ఉన్న దాంట్లో వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉప్మాకు కావాల్సిన పోపు దినుసులను వేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఆవాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీలకర్ర ఎందుకు వేసానంటే జీలకర్ర వేసుకుంటే ఏ ఫుడ్కైనా టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఆవాల తర్వాత ఇగోండి శనగపప్పు వేసాము. దాని తర్వాత మినపప్పు వేసి బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఈ టేస్ట్కి తగ్గట్టు కాకుండా మీకు ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు పోపు దినుసులు. దాని తర్వాత జింజర్ వేసామండి. జింజర్ వేసి మంచిగా జింజరు శనగపప్పు మినపప్పు ఫ్రై అయిన తర్వాత మిర్చి వేయాలి. మిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసామండి. ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలండి. సేమ్ మన ఉప్మాకి ఎలా అయితే చేస్తామో అలానమాట. టమాటాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. టమాటాలు బాగా వేగిపోవాలన్నమాట. మరి వేగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఇది జీరా పౌడర్ ధనియా పౌడర్ అనమాట. ఏ వంటకైనా మనం జీరా పౌడర్ ధనియా పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. దాని తర్వాత ఇలా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని టమాటోలు బాగా మగ్గిన వరకు మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పేలాలు ఉన్నాయి కదండి, అవి వేయించి ఆ పోపు దినుసుల్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ పోపులు అన్నీ కూడా ఆ పేలాలకి పట్టిన వరకు మంచిగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత మీకు టేస్ట్గా ఇంకా మంచిగా కావాలంటే ఇంట్లో పల్లీల పౌడర్ కానీ కంది పౌడర్ కానీ ఉంటాయి కదండి, అవి వేసుకుని ఇంకా బాగా టేస్ట్ వస్తాయి. మా ఇంట్లో పల్లీ పౌడర్ ఉందండి, సో నేను అది వేసానండి. పల్లి పౌడర్ వేసుకొని మసాలా అంతా మంచిగా పట్టినట్టు దానికి ఇలా ఫ్రై చేసుకున్నట్టు మంచిగా కలుపుకోవాలండి. చూపిస్తున్నాను కదా, సో అలాగా చూడడానికి చూసారు ఎంత బాగుందో. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ కూడా పిండాలండి. నిమ్మకాయ పిండిన తర్వాత మంచిగా కలుపుకొని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాయ్.